After that, I in Prime Minister Schools for Rising India, welcome him by giving a big hand of applause. Gangadhar sir, please come towards the dais. After that, I invite K. Gangakisan sir, our District Science Officer of Nizamabad. I invite him on the dais. Welcome him by giving a big hand of applause.
ప్రత్యేక ఆహ్వానితులైనటువంటి ఎం సాయిరెడ్డి సార్, ఎంఈఓ నిజామాబాద్ గారికి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వి గోదావరి మేడం గారికి, అదేవిధంగా స్థానిక 2 టౌన్ ఎస్ఐ యాసిర్ అర్ఫత్ సార్ గారికి, మరి ఇక్కడకు విచ్చేసినటువంటి మిగతా మండల అధ్యక్షులు, మిగతా అందరికీ కూడా మరి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభ ఆశీస్సులు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల శంకర్ భవన్ పిఎంసి స్కూల్ కింద మొదటి దశలో సెలెక్ట్ కావడం జరిగింది. అయితే ఈ పిఎంసి అనేటువంటి ప్రాజెక్టు జాతీయ నూతన విద్యా విధానము 2020 ఆధారంగా కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క 60-40 నిష్పత్తిలో మరి పాఠశాలల్లో మౌలిక వసతులు మరియు విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి లక్ష్యంతో ఈ పిఎంసి కార్యక్రమం ఏర్పాటైంది. ఇది దాదాపు 5 సంవత్సరాల ప్రాజెక్టు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పిఎంసి ప్రాజెక్టులో ప్రభుత్వ, పంచాయతీరాజ్, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మోడల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి సెకండరీ అండ్ ఎలిమెంటరీ పాఠశాలలను ఈ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయడం అనేటువంటి జరిగింది. ఈ ప్రాజెక్టు తెలంగాణ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ తెలంగాణలో మొదటి దశలో 543 పాఠశాలలు, రెండవ దశలో 251 పాఠశాలలను పిఎంసి ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లాలో మొదటి దశలో 29 పాఠశాలలు, రెండవ దశలో 19 పాఠశాలలు ఎంపిక కావడం జరిగింది. మన పాఠశాల పిఎంసి కింద మొదటి దశలో సెలెక్ట్ కావడం అనేటువంటిది మన పాఠశాల విద్యార్థుల యొక్క అదృష్టంగా మనం భావించాలి. ఉపాధ్యాయులందరం కూడా 183 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. తెలుగు మీడియంలో 135 మంది, ఇంగ్లీష్ మీడియంలో 387 మంది విద్యార్థులు కలరు. మరి ఈ విద్యార్థులు ముఖ్యంగా కోటగల్లి, నాగారం, ఇంద్రాపూర్, బోధన్ రోడ్, రేడియో స్టేషన్, ఆనంద్ నగర్ నుండి మరి పిల్లలు ఇక్కడికి రావడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్ అనేటువంటివి ఖాళీగా ఉన్నాయి. ఈ సంవత్సరము పిఎంసి కింద పాఠశాలకు వచ్చినటువంటి అనేక రకాల వస్తువులు రావడం జరిగింది. అందులో భాగంగా పిఎంసి కింద మన పాఠశాలకు గత సంవత్సరము 2 తరగతి గదులు మంజూరు కావడం జరిగింది. అందులో ఒకటి ఏటీఎల్ అటల్ టింకరింగ్ ల్యాబ్ కాగా రెండవది అదనపు తరగతి గది. మరి వీటి యొక్క నిర్మాణము ఈ సంవత్సరము జనవరి నెల నుండి ప్రస్తుతం జరుగుతుంది సార్ ఇక్కడ వెనుక. అదేవిధంగా పాఠశాలకు అటల్ టింకరింగ్ ల్యాబ్కి సంబంధించినటువంటి దాదాపు 10 బాక్స్ల సైన్స్ మెటీరియల్ అనేటువంటిది రావడం జరిగింది. కంప్యూటర్ ల్యాబ్ కొరకు 10 సిపియూలు, 10 మానిటర్స్, 10 హెడ్ ఫోన్స్, 2 యూపీఎస్లు, 12 బ్యాటరీలు, 2 స్టాండ్స్ మరియు ఎలక్ట్రికల్ మెటీరియల్ రావడం జరిగింది. పాఠశాలకు ఒక ఎల్ఈడి టీవీ, బీరువా, 25 ట్యాబ్స్, అదేవిధంగా ఒక ల్యాప్టాప్, ప్రింటర్ మరియు ఫ్లోరింగ్ మ్యాట్ అనేటువంటిది ఈ యొక్క పాఠశాలకు ఈ పిఎంసి పథకం కింద ఈ సంవత్సరంలో రావడం అనేటువంటిది జరిగింది. మరి ఈ పిఎంసి కార్యక్రమంలో భాగంగా మన పాఠశాలలో ఈ సంవత్సరము దాదాపు అనేక రకాల కార్యక్రమాలు అనేటువంటి నిర్వహించడం జరిగింది పిఎంసిలో. అందులో ముఖ్యంగా ఎక్స్పోజర్ విజిట్, ఫీల్డ్ విజిట్లో ముందు ఎక్స్పోజర్ విజిట్లో డిసెంబర్ నెలలో ముఖ్యంగా 9-10 విద్యార్థులము ఉపాధ్యాయుల్లో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సందర్శించడం జరిగింది. అదేవిధంగా రెండవసారి మార్చి నెలలో విద్యార్థులను సాలార్జంగ్ మ్యూజియం, నెహ్రూ జువలాజికల్ పార్క్ అండ్ ముచ్చితల్ సమతామూర్తి విగ్రహ సందర్శనకు తీసుకుని వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మ్యాథ్స్ సర్కిల్, సైన్స్ సర్కిల్కి సంబంధించినటువంటి అనేక రకాల కార్యక్రమాలను పాఠశాలలో మరి నిర్వహించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా మెంటరింగ్ బై ఎమినెంట్ ఎక్స్పర్ట్ పర్సన్లో భాగంగా ప్రజారోగ్యము, పోషకాహారం అనేటువంటి అంశంపై మరి విద్యార్థులకు గణపురం వెంకటేశ్వర్లు గారి అవగాహన కార్యక్రమము, అదేవిధంగా గ్రీన్ కెమిస్ట్రీ అండ్ ఎనర్జీ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే అంశంపై తెలంగాణ విశ్వవిద్యాలయం యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వాసన్ చంద్రశేఖర్ గారిచే అవగాహన కార్యక్రమం నిర్వహించాము. అదేవిధంగా లివింగ్ విత్ స్టార్ అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రుక్మిణి మేడం గారు విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మరి
పిల్లలు 10వ తరగతి ఎగ్జామ్స్లో ఒత్తిడిని ఎలా జయించాలి, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, పరీక్ష సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి వాటి గురించి మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి కె గంగా ప్రసాద్ గారు విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా గ్రీన్ స్కూల్ అనేటువంటి కాంపౌండ్లో మరి పాఠశాలలో ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేయడము, ప్రతి తరగతిలో డస్ట్బిన్స్ ఏర్పాటు చేయడము, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. అక్కడ ప్రత్యేకంగా మరి ముఖ్యంగా అందులో కూరగాయల మొక్కలు కావచ్చు, పూల మొక్కలు, ఔషధ మొక్కల కోసము మరి ప్రణాళిక అనేటువంటిది తయారు చేయడం జరిగింది సార్. ఇంకా అది ప్రాసెస్లో ఉంది. ఈ సంవత్సరము కొంచెం నిధులు అంటే లేట్ కావడం వల్ల ఇంకా మిగతా జూన్లో కార్యక్రమాలు అనేటువంటివి చేస్తాం. గ్రీన్ స్కూల్ ఫీల్డ్ విజిట్లో దాదాపు మరి మొదటిసారి నాగారంలోని డంప్ యార్డ్కు, గుండారంలో గల ఎంకే పేపర్ మిల్స్కు, మరి పిల్లలను అశోక్ సాగర్కు, అదేవిధంగా జైతాపూర్లో గల శ్రీ సూర్యోదయ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంకు, మరి సారంగపూర్లో గల విజయ డైరీ కేంద్రానికి, అదేవిధంగా డిచ్పల్లి మండలంలో గల విశ్వ ఆగ్రో బయోటెక్ అనేటువంటి దానికి ఫీల్డ్ విజిట్ కింద పాఠశాలల్లో మరి విద్యార్థులను తీసుకొని వెళ్ళడం అనేటువంటి జరిగింది. పాఠశాల యొక్క విద్యార్థుల కొరకు సార్ వివిధ రకాల అవుట్డోర్ మరియు ఇండోర్ గేమ్స్ కొరకు సంబంధించి స్పోర్ట్స్ ఐటమ్స్ కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 1వ తేదీ నుండి మార్చి 21వ తేదీ వరకు ఈవినింగ్ క్లాసెస్లో స్నాక్స్ అందించడం జరిగింది. విద్యార్థుల ఆత్మరక్షణ కొరకు ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు కరాటేలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది సార్. యూత్ అండ్ ఎకో క్లబ్లో సీడ్ పాల్స్ తయారీ, మట్టి గణపతుల తయారీ, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం స్వచ్ఛ పరిశుభ్రత వారోత్సవాల నిర్వహణ, ప్రపంచ జల దినోత్సవ నిర్వహణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా క్రీడా పోటీల్లో పాఠశాల విద్యార్థులు వాలీబాల్లో మండల స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించడం జరిగింది. అదేవిధంగా సీఎం కప్ అథ్లెటిక్స్లో పాఠశాల విద్యార్థి బి నేహాల్కు 400 మీటర్ల రన్నింగ్లో మొదటి స్థానము, షాట్పుట్లో ద్వితీయ స్థానము మండల స్థాయిలో రావడం జరిగింది. అదేవిధంగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి క్రీడా పోటీలలో బి నేహాల్కు షాట్పుట్లో మొదటి స్థానం రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ యూత్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో HIV ఎయిడ్స్ పై నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో పాఠశాల విద్యార్థులైనటువంటి షానవాజు, చంద్రజలు 3000 రూపాయల క్యాష్ ప్రైజ్ పొంది రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో నిర్వహించినటువంటి వెల్త్ ఫ్రమ్ వేస్ట్ ఎగ్జిబిషన్ నందు పాఠశాల విద్యార్థులు రూపొందించినటువంటి ప్రదర్శనలు మొదటి బహుమతి కింద జిల్లా స్థాయిలో 3000 రూపాయల క్యాష్ ప్రైజ్ పొందడం జరిగింది. రామకృష్ణ విద్యానికేతన్ పాఠశాల వారిచే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరిగినటువంటి జిల్లా స్థాయి వక్తృత్వ పోటీలో పి సంజయ్ కుమార్ మొదటి స్థానం సాధించి 3000 రూపాయల క్యాష్ ప్రైజ్ పొందడం జరిగింది. అదేవిధంగా మరి వివిధ సబ్జెక్ట్స్ ఫోరం వారు నిర్వహించినటువంటి మండల జిల్లా స్థాయి పోటీల్లో మన పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు టాలెంట్ టెస్ట్లలో మరి హాజరు అయ్యి వాళ్ళ ప్రతిభను చూపించడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా మరి ఈ సంవత్సరము మా యొక్క శంకరభవన్ పాఠశాలలో PM3 కింద మరి వచ్చినటువంటి నిధులను మరి వినియోగించడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి కొన్ని పనులు అనేటువంటివి ఈ జూన్లో మరి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరు అంటే పొలిటికల్ లీడర్లకు ఎవరికి దానకరుడు అని పేరు రాదు, కానీ తను ఎమ్మెల్యే కాకముందే అందరు నిజామాబాద్ టౌన్ వాళ్ళు అందరూ దానకరుడు అని పిలుచుకునేటువంటి ఎమ్మెల్యే గారు మన ముందు ఉన్నారు. మరి వారికి ఈ వేదిక మీదకి వచ్చినందుకు ఈ స్కూల్లే అన్న, ఇది నిజామాబాద్ టౌన్లో పెద్ద స్కూలు, చాలా చెప్పుకోదగిన స్కూలు. మీరు కూడా ఇక్కడ చాలా పెద్ద ప్రోగ్రాం చేశారు ఎలక్షన్ కన్నా ముందు. అయితే ఇక్కడ 2-3 అంశాలు. ఒకటేమో రూమ్ల కొరత ఉంది. 600 మంది పిల్లలు ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో ఇది జిల్లాలో మూడోది. టౌన్లో దీని చుట్టుపక్కల 50 స్కూళ్ళు ఉన్నాయి. కానీ ఆ స్కూళ్ళన్నిటి నుంచి పిల్లలు కరోనా తర్వాత ఇప్పుడు ప్రభుత్వం అడ్మిషన్లు ఏమంటున్నది, కానీ జిల్లా విద్యాశాఖ అధికారి ఇప్పుడు ఎండాకాలంలో అందరు టీచర్లు పోయి అడ్మిషన్లు ఇక్కడ పట్టలేదు. అడ్మిషన్లు వాస్తవంగా 330 ఉండే. 330 నుంచి మన టీచర్లు అందరు కలిసి ఎండాకాలంలో తిరిగి 600 వరకు తెచ్చారు. ఇక్కడ అడ్మిషన్ ఇవ్వలేని పరిస్థితి ఉండవు ఈ స్కూల్లో. మరి ఇప్పుడు అడ్మిషన్లు అంటున్నారు, కానీ ఇక్కడ అడ్మిషన్లకి ఒక క్లాస్లో 80 మంది పట్టట్లేదు. 80 మంది 90 మంది లాస్ట్కు డైనింగ్ హాల్లో కూడా పిల్లల్ని కూర్చోబెట్టిన సందర్భం ఉంది. గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారి మరి చాలా ఈ స్కూల్ పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి సుమారు 4 రూములు కబ్జా అయినాయి. కాకపోతే వాటిని ఖాళీ చేయాల్సిందిగా విజ్ఞప్తి.
అదేవిధంగా మండలంలో ఇవాళ ఎంఆర్సీలు అవుతున్నాయి కాబట్టి ఇవాళనే వాళ్ళు ఒకదానికి శంకుస్థాపన చేశారు. కొంచెం ఒక 2 రూములు అవి కూడా ఖాళీ చేస్తే ఈ స్కూల్కి అవునా ఇంకా ఏమన్నా వీలైతే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరియు గౌరవ శాసనసభ్యులు జిల్లా విద్యాశాఖ అధికారి కలిసి మరో 4 రూములు ఇస్తే ఈ పాఠశాల పిఎంశ్రీ కింద అంటే ఎవరు ఎన్ని చెప్పినా కూడా పిఎంశ్రీ కింద రావడం ఈ పాఠశాల దశ మారింది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఫండ్స్ వచ్చినాయి, పెద్ద ఎత్తున. మరి ఇవాళ 1 లక్ష రూపాయలు మేము కనీసం కూర్చునే కుర్చీలు కూడా ఈ పాఠశాలలో లేనప్పుడు ఇవాళ పెద్ద ఎత్తున లక్షల రూపాయలు వస్తున్నాయి. అది గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ ఎంపీ గారికి, కేంద్ర ప్రభుత్వ అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన పాఠశాలకు మీ అంతట్లో సార్ ఎమ్మెల్యే గారు మీ అంతట్లో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ పాఠశాలకు రావచ్చు. ఈ పాఠశాల టౌన్లో అవునా సెంటర్ పాయింట్ పాఠశాల. దీంట్లో అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఎన్సీసీ బ్రహ్మాండంగా చేస్తారు, ఎన్జిఎస్ చేస్తారు, కరాటే నేర్పుతారు ఈ పిల్లలకు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ నేర్పుతారు. ఇంకా చాలా మౌలిక వసతులు వస్తున్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా కొంచెం దయాగుణంతో ఈ పాఠశాలకు వచ్చి కొన్ని వసతులు కల్పించాల్సిందిగా వేడుకుంటున్నాం. ఇప్పుడు పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి గోదావరి గారిని ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. ఈరోజు శంకర్ భవన్ స్కూల్ డే సందర్భంగా ఇక్కడ స్కూల్ డేని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఉన్న చాలామంది కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా అట్లాగే ఈరోజు పిల్లలకు చదువు చెప్పి తీర్చిదిద్దే టీచర్లకు కూడా అట్లాగే రేపటి పౌరులు కాబోయే పిల్లలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2-3 విషయాలు మాట్లాడతాను, నేను ఎక్కువ మాట్లాడాను. ఈరోజు ఇక్కడ శంకర్ భవన్ స్కూల్ అంటే సెంటర్లో ఉంది స్కూలు. అట్లాగే దీంట్లో చాలా కొరతలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే కనీసం గేటు వాచ్మెన్ కూడా ఇక్కడ లేరు. అట్లాగే ఇక్కడ శుభ్రం చేసేవాళ్ళు కానీ ఇక్కడ సిబ్బంది లేదు. వీళ్ళందరినీ కూడా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అలర్ట్ చేయించాలి. ఎందుకంటే ఇది చాలా సెంటర్లో ఉన్న స్కూలు, పిల్లల అభివృద్ధి కావాల్సిన స్కూలు. అందుకనే దీనికి నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను, తన ఫండ్స్ నుంచి కూడా ఒక 15% ఈ స్కూల్కు కేటాయించి ఈ స్కూల్ అభివృద్ధిని చేయాలని, మీరున్న కాలంలో దీన్ని అభివృద్ధి చేస్తారని నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే పిల్లలకు కూడా ఏంటంటే ఈరోజు మనం ఈ శంకర్ భవన్ స్కూల్లో చదివే పిల్లలు ఈరోజు మీరు కాబోయే పౌరులు, మీరు ఎంత మంచిగా చదువుకోవాలి అనే విషయాన్ని మీరు ఆలోచించుకోవాలి. మీరు ఒక్కొక్కళ్ళు గొప్ప చదువులు చదివి ఇంజనీర్లు, డాక్టర్లు, ఎన్నో రకాల పదవులు చేర్చుకునే అవకాశం మీ ముందుంది. అందుకని మీరు చదువుకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి. కానీ కాదు అనేది మేము ఇక్కడ శంకర్ భవన్ స్కూల్ అంటేనే పిల్లలు బయట తిరగడము, నేను ఇక్కడే కోటగల్లీలో ఉంటాను, చాలా మందిని కూడా నేను బెదిరించి పంపించడం జరుగుతుంది, జైన్ చేయడం కూడా జరిగింది. అందుకని అలాంటి పరిస్థితి మీరు చేయకూడదని చెప్తూ మీరు రేపటి పౌరులుగా మారాలని ఈ శంకర్ భవన్ స్కూల్ కూడా చాలా మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి. టీచర్లు కానీ హెడ్ మాస్టర్ కానీ అందరూ అభివృద్ధికి ముందుండాలని ఉంటారని కూడా నేను కోరుతూ ఆశిస్తున్నాను. అట్లాగే ఎమ్మెల్యే గారిని కూడా ఇంకోసారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ స్కూల్ గురించి ఎక్కువ శ్రద్ధ చేసి అన్నగారు దీనికి నిధులు కేటాయించాలని మరీ కోరుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. స్కూల్ డే జనరల్గా మన దగ్గర చాలా తక్కువ మొత్తంలో స్కూల్ డేస్ నడుపుతాం. స్కూల్ డే మహోత్సవానికి వచ్చేసినటువంటి పెద్దలు, మన నిజామాబాద్ ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి, మరియు గౌరవనీయులు మన విద్యాశాఖాధికారి అశోక్ సార్ గారికి, మరియు
మీ ఎస్ఎంసి కమిటీ చైర్మన్ గోదావరి గారు, మరియు ఇతర ప్రభుత్వ మన హెడ్ మాస్టర్ మల్లేశం గారు, మరియు ఇతర బీజేపీ అధ్యక్షులు ఉన్నదాది అందరికి కూడా, మరియు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఇతర పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ విద్యార్థులకు ఆశీస్సులు అందజేస్తున్నాను. బట్ మన నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి పాఠశాలన్నింటిలో కూడా చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, మనకు దాదాపుగా దుబ్బా ఉంది, గర్ల్స్ హై స్కూల్ ఉంది, మరియు శంకర్ భవన్ స్కూల్. మ్యాక్సిమంగా మనకు ఈ 3 పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఇతర పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యతో సమానమయ్యే విధంగా, ప్రాథమిక మరియు అప్పర్ ప్రైమరీ స్కూళ్ళతో సమానమయ్యే విధంగా ఉంది. కాబట్టి మన గౌరవనీయ ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ శంకర్ భవన్ స్కూల్లో ఒకటి, మరియు ఈ గర్ల్స్ హై స్కూల్ కూడా చాలా 600 స్ట్రెంత్ కలిగినటువంటి పాఠశాలది. ఓన్లీ గర్ల్స్కు మాత్రమే మన నిజామాబాద్ పట్టణంలో ఒకటేగా ఉన్నటువంటి పాఠశాలది. దాన్ని చాలా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వారి కుమార్తె శ్రవంతి గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని టాయిలెట్స్కి సంబంధించినటువంటి కొన్ని చేయించడం అనేటువంటిది జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారు ఇప్పుడు ఎప్పుడైతే దాన కర్ణుడు అన్నారో ఆ మాట అక్షరాల సత్యము. అంటే ఫస్ట్ నుంచి కూడా మనం తన దానకర్ణు రూపంలోనే చూస్తున్నాం. కాబట్టి మన ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పాఠశాలన్నింటినీ కూడా ఉత్తమంగా తీర్చిదిద్దాలంటే వారి యొక్క ప్రత్యేక శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని వారు పక్కాగా అమలు చేస్తారని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా పిఎంసి కింద ఏదైతే ఉందో మా నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి పాపులేషన్కు ఉన్నటువంటి స్ట్రెంత్కు సంబంధించి కేవలం 2 పాఠశాలలకు మాత్రమే ఆ అవకాశం రావడం జరిగింది. కానీ బోధన్ పట్టణంలో ఉన్నటువంటి పాఠశాలలో 3 పాఠశాలలకు అవకాశం రావడం జరిగింది. దీని మీద మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మేము ఒక రిప్రజెంటేషన్ రాసిస్తాం సార్ ఎమ్మెల్యే సార్ గారికి. దీని మీద అంటే పట్టణంలో ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచేటటువంటి నిధులను పిఎంసి పథకం కింద ఏవైతే అమలు పరుస్తున్నారో ఆ నిధులన్నీ కూడా తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తారని వాళ్ళని కోరుతున్నాం. అదేవిధంగా మా పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో ఈ కొన్ని పాఠశాలలో సార్ చూశారు, చాలా పాఠశాలలో మన దగ్గర ఉన్నటువంటి ఆ నార్త్ మండల్లో కానీ మిర్చి కాంపౌండ్లో కానీ ఉన్నటువంటి పాఠశాలన్నీ కూడా కొంచెం దీన స్థితిలో ఉన్నటువంటి పాఠశాలలు. కాబట్టి ఈ పాఠశాలన్నింటినీ కూడా మనము అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు వస్తారు కానీ మనకు కావాల్సినటువంటి మౌలిక వసతులు అనేటువంటి లేకపోవడం వల్ల పిల్లలు కంపారిజన్ టు ప్రాథమిక పాఠశాల లేదా ప్రైవేట్ పాఠశాలను పోల్చుకుంటున్నారు. కాబట్టి ఆ పోలికను మించిన సదుపాయాలు మా టీచర్లందరికీ విజ్ఞప్తి చేసి టీచర్లు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కువ మంది మన ఏదైతే విద్యార్థులు ఉన్నారో ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా ప్రయత్నం చేస్తారని, ఇటువంటి ఉత్సవాలను ఏదైతే మన ప్రతి పాఠశాలలో కూడా పిఎంసి ఉన్నా లేకున్నా మన స్కూల్ డే అనేటువంటి జరిపినట్లయితే ఈ పిల్లలకు కూడా ఒక అవగాహన ఏర్పడే అవకాశం ఉంది, ఒక ప్రావీణ్యత పొందే అవకాశం ఉంటుంది. వారికి కూడా మీ పాఠశాలలో ఉంటే మా పాఠశాలలో కూడా ఈ పండుగ జరుగుతుందనేటటువంటి భావన ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి పాఠశాలలో కూడా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ స్కూల్ డేస్ అనేటువంటి జరిపినట్లయితే బాగుంటుందని అనుకుంటున్నాం. అదేవిధంగా మేము ఆ ప్రయత్నం అనేటువంటి కూడా చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి ఫంక్షన్స్ అన్ని కూడా ఎక్కువ మొత్తంలో నిజామాబాద్లో జరగాలని మన గౌరవనీయ మన అన్ని విధాలు తెలిసినటువంటి మన విద్యాశాఖాధికారి వచ్చారు. విద్యాశాఖాధికారికి ప్రతి పాఠశాల గురించినటువంటి ప్రతి టీచర్ గురించినటువంటి అవగాహన ఉంది. వారు అందరితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి మన విద్యాశాఖాధికారికి ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే పాఠశాలల యొక్క పరిస్థితులు, ఉపాధ్యాయులు ఏ విధంగా ఉన్నారు, ఉపాధ్యాయుల పరిస్థితులను బట్టి పాఠశాలను ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని గమనించాలని
వారికి మేము చేదోడు వాదాడుగా నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి పాఠశాల గురించి ఉన్నటువంటి అవగాహన పూర్తిగా కల్పిస్తామని తెలియజేస్తూ ఆ విధంగా ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అనండి. గౌరవనీయులు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సాయిరెడ్డి సార్ గారు, గవర్నమెంట్ హై స్కూల్ కోటగల్లి హెడ్ మాస్టర్ గారు, పిఓ ప్రెసిడెంట్ ఏఏపిసి చైర్మన్ గోదావరి మేడం గారు, వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, తల్లిదండ్రులు, పేరెంట్స్, తర్వాత విద్యార్థులు, జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా శుభోదయం. ఈరోజు పిఎంశ్రీ కాంపోనెంట్స్లో భాగంగా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా స్కూల్ యాన్యువల్ డేను గ్రాండ్గా జరుపుకుంటున్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్ కోటగల్లి హెడ్ మాస్టర్, ఉపాధ్యాయ బృందము, ఏఏపిసి చైర్మన్ మరియు విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము దేశంలో ఉన్నటువంటి న్యూ కైండ్ కార్నర్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండేటటువంటి విద్యార్థులకు ఏ రకమైనటువంటి విద్యాబోధన అందుబాటులో ఉంటుందో, ఏ రకమైనటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయో ఆ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పిఎంశ్రీ స్కూల్స్ ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మన జిల్లా లోపల దాదాపుగా 40 స్కూల్స్ను 2 ఫేజుల లోపల సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకొక ఫేజ్లో కూడా లాస్ట్ 1 మంత్ బ్యాక్ మరో ఇంకొక 45 స్కూళ్లను ప్రపోజ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని స్కూల్స్ కూడా మళ్ళీ సెలక్షన్స్ అనేటటువంటివి వస్తుంటాయి. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఛాలెంజింగ్ వే లోపల, ఈ కాంపిటీషన్ వే లోపల ఈ స్కూల్స్ను సెలెక్ట్ చేయడం అనేటటువంటిది కంటిన్యూస్గా జరిగేటటువంటి ప్రక్రియ. భవిష్యత్తులో మోర్ నంబర్ ఆఫ్ స్కూల్స్ పిఎంశ్రీలో భాగంగా ఎంపిక కాబడుతూ ఉంటాయి. ఈ సంవత్సరము దాదాపుగా మన జిల్లా లోపల 4,65,00,000 రూపాయల గ్రాంట్లను ఈ 40 స్కూళ్లకు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటటువంటిది జరిగింది. దాదాపుగా 17 to 18 కాంపోనెంట్స్ ఉన్నాయి. దాంట్లో వేరియస్ యాక్టివిటీస్ను స్కూల్స్ లోపల కండక్ట్ చేసి పిల్లలందరికీ కూడా చక్కటి ఎక్స్పోజర్ అనేటటువంటిది లభించడానికి ప్రయత్నాలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రీన్ స్కూల్స్ను ఏర్పాటు చేయడము, ఎక్స్పోజర్ విజిట్స్, ఫీల్డ్ ట్రిప్స్, మ్యాథమెటిక్స్ సర్కిల్స్, గ్రీన్ సర్కిల్స్, ఎక్స్పర్ట్ టాక్స్, బడిబాటా ప్రోగ్రాము, స్కూల్ గ్రాంట్స్, సివిల్ వర్క్స్, ఈ విధంగా పోయినట్లయితే దాదాపుగా ఈ సంవత్సరం 20 పారామీటర్స్ లోపల యాక్టివిటీస్ అనేటటువంటిది టేకప్ చేయడం అనేటటువంటి జరిగింది. ప్రతి హెడ్ మాస్టర్ కూడా చాలా వాళ్ళ యొక్క ఉపాధ్యాయ బృందంతో కోఆర్డినేషన్ చేసుకొని చాలా యాక్టివిటీస్ లోపల పాల్పంచుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఈ విధంగా అన్ని స్కూల్స్ లోపల చాలా మంచి యాక్టివిటీస్ అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదే కాకుండా మన స్కూల్స్లలో అన్నిట్లలో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల వారిలో కావచ్చు, మన ఊరు మన బడి వాళ్ళలో కావచ్చు, ఫిజికల్ ఫెసిలిటీస్ అనేటటువంటివి సమకూర్చడం అనేటటువంటివి జరిగింది. తర్వాత ఉపాధ్యాయులను 100% మ్యాక్సిమం టీచర్స్ను రిక్రూట్మెంట్ చేయడం అనేటటువంటి జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వలన కావచ్చు, ప్రమోషన్ల వల్ల కావచ్చు, మరి పండిట్లను అప్గ్రేడేషన్ చేయడం వలన కావచ్చు, మ్యాక్సిమం ఉపాధ్యాయుల అందరినీ కూడా అన్ని పోస్టులను కూడా ఫిలప్ చేయడం అనేటటువంటిది జరిగింది. వేకెన్సీస్ అనేటటువంటివి దాదాపుగా ఎక్కడ లేవు. ఎక్కడ కూడా ఉపాధ్యాయుల కొరత అనేటటువంటిది లేదు. ఫిజికల్ ఫెసిలిటీస్ కూడా మ్యాక్సిమంగా మెరుగుపరచడం జరిగింది. ఇంకా కొంత అవసరం ఉంది. వాటిపైన కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా శ్రద్ధ వహిస్తూ రివ్యూ చేస్తూ వాటిలో అక్కడ కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సమగ్ర శిక్ష ద్వారా మ్యాక్సిమం స్కూల్స్కు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. మెజారిటీ స్కూల్స్కు హై స్కూల్స్ అన్నింటికి కూడా దాదాపుగా 10 లక్షల విలువ కలిగినటువంటి IFPSను సప్లై చేయడం జరిగింది.
ఈ ప్రతి హై స్కూల్కు ఒక 3 ఐఎఫ్పీస్, ఒక్కొక్క ఐఎఫ్పీ దాదాపుగా 3.5 లక్షలు ఉంటుంది. 10-10.5 లక్షలు పెట్టి ఐఎఫ్పీస్ను సప్లై చేసి ఆ వాటిని ఏ విధంగా యూజ్ చేయాలనేటటువంటిది టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్స్ అనేటటువంటిది ఇచ్చి మ్యాక్సిమం డిజిటల్ ఎక్విప్మెంట్ అనేటటువంటిది ప్రతి స్కూల్ లోపల కంప్యూటర్స్ను ప్రైమరీ స్కూల్స్కి అయితే ట్యాబ్స్ను ఇచ్చినాము. అన్ని హై స్కూల్స్కు, అన్ని ప్రైమరీ స్కూల్స్కు ట్యాబ్స్ ఇచ్చారు. హై స్కూల్స్కు సిస్టమ్స్ను కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ అకాడమిక్ ఇయర్ లోపల రాష్ట్రం లోపల మ్యాక్సిమం 100% అచీవ్ చేస్తూ, మనం టార్గెట్ను అచీవ్ చేస్తూ దాదాపుగా ఒక 40 స్కూల్స్ లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఇంటిగ్రేట్ చేస్తూ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఈ రీడింగ్ అండ్ రైటింగ్ ఎబిలిటీస్ను డెవలప్ చేయడానికి కోసము, తర్వాత మళ్ళీ మ్యాథమెటిక్స్ లోపల 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ లోపల కాంపిటెన్సీస్ డెవలప్మెంట్ చేయడానికి కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఇంటిగ్రేట్ చేస్తూ మనం ప్రోగ్రామ్ చేయడం అనేటటువంటి జరిగింది. మొత్తం రాష్ట్రంలోనే మనము మంచి పర్ఫార్మెన్స్ చూపెడుతూ, మంచి ప్రోగ్రెస్ను చూపెడుతూ పిల్లల లోపల కాంపిటెన్సీస్ను డెవలప్ చేయడం కోసం ప్రయత్నం అనేటటువంటిది చేస్తూ ఉన్నాము. ఓకే, ఈ విధంగా అకాడమిక్ పరంగా పిల్లల లోపల మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి కోసం ఉపాధ్యాయులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా ఎవరు కూడా ప్రైవేట్ పాఠశాల లోపల జాయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. కాబట్టి క్వాలిటీతో కూడినటువంటి విద్యను అందజేస్తూ ఉన్నాము. దీంతో పాటు విద్యార్థులందరూ కూడా, పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. పిల్లల డిసిప్లిన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది పిల్లల యొక్క డిసిప్లిన్ అనేటటువంటిది డెవలప్ కావాలంటే ఖచ్చితంగా హెడ్ మాస్టరు, ఉపాధ్యాయ బృందము, పేరెంట్స్, తర్వాత విద్యార్థులు, తర్వాత ఆ ఏఏపిసి యొక్క బాధ్యతగా తీసుకొని ఎక్కడైతే డిసిప్లిన్ అనేటటువంటిది, స్కూల్ డిసిప్లిన్ అనేటటువంటిది ప్రాపర్గా ఉంటుందో అక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. అది కోఆర్డినేషన్ ద్వారా డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి సమాజం కూడా ఆలోచించి పాఠశాల యొక్క అభివృద్ధి కోసము చక్కని సూచనలు ఇస్తూ మంచి ఎడ్యుకేషన్ను ప్రొవైడ్ చేయడానికి కోసము అవకాశం అనేటటువంటిది ఉంది. ఆల్రెడీ ఇక్కడ మంచి స్ట్రెంత్ ఉంది. దీన్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు ఇంకో 600 మెంబర్స్, కనీసం ఇంకొక 20% ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ చేసుకొని 600-700 వరకు రీచ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి హెడ్ మాస్టర్కు మరియు ఉపాధ్యాయ బృందానికి, ఏఏపిసి చైర్మన్ గారికి మరియు పేరెంట్ టీచర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు శంకర్ భవన్ స్కూల్ డే ఫంక్షన్కు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న టీపీటీఎఫ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సురేష్ గారికి, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన డిఈఓ అశోక్ కుమార్ గారికి, వేదిక మీదున్న ఎంఈఓ సాయిరెడ్డి గారికి, చైర్పర్సన్ ఏఏపిసి శ్రీమతి గోదావరి గారికి, హెడ్ మాస్టర్ రామచంద్ర గాయక్వాడ్ గారికి, శైలేష్ గారికి, సీనియర్ టీచర్ గంగాకిషన్ గారికి, మరియు స్కూల్ హెడ్ మాస్టర్ మల్లేష్ గారికి, మరియు వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, ఎన్హెచ్ఆర్సీ ప్రెసిడెంట్ ధర్మేందర్ గారికి, మరియు స్కూల్ సిబ్బందికి, విద్యార్థులకు, మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. పిల్లలు కింద కూర్చున్నారు, ఎండ మీదికెళ్ళి బాగా జోరుగా ఉంది. నేను ఎక్కువసేపు మాట్లాడకుండా ముఖ్యమైన అంశాలే మాట్లాడతా. మేడం చెప్తూ ఆమె మాట్లాడితే ఏమన్నదంటే దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అని చెప్పింది. సంతోషమే. ఇంతకుముందు మన ఊరు మన బడి, మళ్ళీ ఇంకొక స్కీమ్ అయితే అమ్మ పాఠశాలలు, ఇవన్నీ
స్టార్ట్ అయినా ఆగిపోయినాయి, అంతే కదా. ఇన్కంప్లీట్ చాలా దగ్గర దాని ద్వారా అలాట్ అయిన అమౌంట్లు అటు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ నత్తనడక నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రకటిస్తారు కానీ ఫండ్స్ సరిగా రావు, లేదా సగం వస్తే సగం ఆగిపోతాయి. కానీ ఈ సంవత్సరం మనం ఇంత ఉత్సాహంగా మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారంటే దానికి ప్రధానమైన కారణం పిఎం శ్రీ ద్వారా వచ్చిన నిధులే. పిఎం శ్రీ నిధుల వచ్చిన ద్వారా నిధులే ఈరోజు శంకర్ భవన్ హెడ్ మాస్టర్ గారు కానీ సిబ్బంది కానీ అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారంటే ఆ నిధులు 2 సార్లు రావడం అంటే ఇది నిరంతరం నిధులు వచ్చే ప్రక్రియ. నేను డిఓ గారు ఉన్నారు, ఎంఓ గారు ఇక్కడ ఉన్నారు, దీనికి లిమిటేషన్ లేదు. మనము ఏదైతే డెవలప్మెంట్ చేస్తూ మనం రిపోర్ట్ పంపిస్తూ ఉంటామో ఈ 10 లక్షల నుండి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం డెవలప్మెంట్ కూడా చూపెట్టాల. అదేవిధంగా ఇక్కడ అర్బన్లో 2 స్కూళ్లకు ఈ నిధులు రావడం జరిగింది, పిఎం శ్రీ నిధులు. ఇంకా గర్ల్స్ హై స్కూల్ కానీ దుబ్బా ప్రైమరీ స్కూల్ కానీ మంచి స్ట్రెంత్ ఉన్న స్కూళ్ళు, వాటికి కూడా రావాలని కోరడం జరిగింది. అయితే డిఓ గారు చెప్పిన ఈ సంవత్సరం కొత్తగా 40-45 స్కూళ్ళు. సార్ మీరు ఎన్ని స్కూల్ తెప్పిస్తారో కానీ మ్యాక్సిమంగా నాకు ఒక ఆశ ఉంది, నాకు అర్బన్లో ఎక్కువ స్కూళ్ళకి తెప్పించాలని మీకు కోరుతా ఉన్నాను. మా పిల్లలు బాగుపడాలా, మా స్కూళ్ళు బాగుపడాలా. ముఖ్యంగా నిన్న కూడా నేను డిఓ గారితో ఫోన్లో మాట్లాడినా. ఈ శంకర్ భవన్ స్కూలు బాగుంది, ఇంకా భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా డెవలప్ కావాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మీరు ఏ విధంగా దీనికి అవసరం ఉన్నా, ఇప్పుడు సార్ చెప్పినట్లు 4 రూమ్లు కావాలి. మేము గ్రీనరీకి ఎవరైనా కూడా గ్రీనరీకి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రకృతి పెరిగితేనే మనం కూడా మన హెల్త్ బాగుంటుంది, మనం కూడా హెల్తీగా ఉంటాం. కానీ ఇక్కడ ఈ చెట్లు పెట్టి నేను అనుకుంటా చాలామంది పిల్లలకు గ్రౌండ్ విషయం కానీ ఇతర రూమ్ల డెవలప్మెంట్ కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు దయచేసి కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి ఒక లెటర్ రాయండి, నాకు కూడా కాపీ ఇవ్వండి ఈ చెట్లకు. ఎందుకంటే ఇక్కడ భవిష్యత్తులో డెవలప్మెంట్ కోసం ఈ ప్లేస్ అవసరం పడుతుంది. తప్పకుండా మీరు దీన్ని కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇక పిల్లలు తప్పకుండా నా వంతు సహకారము, నా ట్రస్ట్ ద్వారా సహకారము ఈ శంకర్ భవన్కు స్కూల్ ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే గత సంవత్సరము దుబ్బా స్కూల్లో 90% మంది పిల్లలు నేను విజిట్ చేసినప్పుడు ఇట్లా కింద కూకున్నారు. నేను అక్కడ ఎంఈఆర్ గారు కూడా వచ్చింది, హెడ్ మాస్టర్ గారు ఉండ్రి. ఒక్క స్టూడెంట్ కూడా కింద కూర్చుండదు ఏ క్లాస్ రూమ్లో అని చెప్పి అక్కడ ఉన్న అన్ని పాడుపడ్డ అంటే రిపేరింగ్ ఉన్న బెంచ్లు రిపేరింగ్ చేయించడం జరిగింది. ఈ శంకర్ భవన్ స్కూల్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి బెంచ్లో కూర్చుండే విధంగా నా వంతు అంటే మా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా నేను సహకరిస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. కానీ పిల్లలకు నేను ఒకటి చెప్తా ఉన్నా, స్ట్రెంత్ బాగుంది, రిజల్ట్స్ ఇంకా బాగా రావాలా. 63% రిజల్ట్ వచ్చింది 10th క్లాస్. ప్రైవేట్ స్కూళ్ళలో ఎంత వస్తుందో తెలుసా? మోర్ దెన్ 95. ఇక్కడ కూడా ఇప్పుడు 10th క్లాస్ ఎంటర్ అయ్యే విద్యార్థులకు చెప్తా ఉన్నా, మళ్ళీ భవిష్యత్తులో మీరు ఇంకా చిన్న అంటే 6th 7th క్లాస్ విద్యార్థులకు కూడా చెప్తా ఉన్నా, ఇప్పటి నుంచే మీరు ప్రయత్నం చేస్తే ఎగ్జామ్స్ అప్పుడు కాదు, మీరు 9+ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మీరు కూడా విద్యతో పాటు
ఇతర యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ పీడీ గారు కూడా ఉన్నారు మేడం అనుకుంటా. స్పోర్ట్స్ కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే హెల్తీ కోసం, శరీర దారుఢ్యం కోసం, యాక్టివ్నెస్ ఉండటానికి యోగా కానీ ఇతర స్పోర్ట్స్ కానీ వాటిలో కూడా ఇన్వాల్వ్ అవ్వండి. కానీ చదువు మీద మాత్రం శ్రద్ధ చూపెట్టండి, దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీ గోల్ ఏదైతే ఉందో, భవిష్యత్తులో మీరు ఏం కావాలనుకుంటున్నారు, డాక్టర్లా, ఇంజనీర్లా, గ్రూప్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్లు కావాలనుకుంటున్నారా, ఐపీఎస్లు కావాలనుకుంటున్నారా, మీ గోల్కు అప్పటిదప్పుడు ప్రయత్నిస్తే రాదు, ముందు నుంచే ప్రయత్నిస్తే మీ గోల్ మీరు రీచ్ కాగలుగుతారు. మీరు ఏదైతే మీ గోల్ని రీచ్ అయినప్పుడు మీ కుటుంబ సభ్యులంతా గర్వపడే విధంగా, పేరు తెచ్చే విధంగా మీరు ఆ విధంగా తయారు కావాలని, ఒక ఫ్యామిలీలో ఒక మంచి లెవెల్లో ఒక గ్రేడ్ ఆఫీసర్ అయింది అనుకోండి, ఆ ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ కూడా ఒక ఉన్నత స్థాయికి చేరుతుంది, ఆర్థికంగా కూడా డెవలప్ అవుతుంది. కనుక చదువు వాళ్ళని దొంగతనం చేస్తారా? చదువుని ఎవరు దొంగతనం చేయరు. ఒక చదివే మన జీవితాన్ని మలుపు తిప్పాలన్నా, మన జీవితంలో అభివృద్ధి చెందాలన్నా, మనం ఏది సాధించాలనుకునే గోల్ని మనం రీచ్ కావాలన్నా చదివే ముఖ్యం. దాంతోపాటు ఇతర యాక్టివిటీస్లో పాల్గొంటే ఇంకా యాక్టివ్గా ఉంటాం మనం. ఇవాళ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు టాలెంట్, ఇంట్రెస్ట్ ఉంటే చదువుతో పాటు దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఎట్లయితే పిఎంశ్రీ స్కూళ్లకు సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తూ ఉన్నాయో, ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, స్పోర్ట్స్ మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ సెంట్రల్ గవర్నమెంట్ చూపెడుతుందా? ఎందుకంటే ఒక ఒలింపిక్స్లో హయ్యెస్ట్ గోల్డ్ మెడల్స్ సాధించాలనే లక్ష్యంతో ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అన్ని రంగాలతో పాటు స్పోర్ట్స్ మీద కూడా స్పెషల్ కాన్సన్ట్రేట్ ఉంది. మీరు దాన్ని కూడా ఫాలో కావాలని, ముఖ్యంగా నేను చెప్తున్నా మళ్ళీ ఒక్కసారి, చదువు అనేదే మన జీవితంలో మనతో పాటు మన కుటుంబ సభ్యులకు ఉన్నత స్థానానికి చేరటానికి ఒకే ఒక అవకాశం చదువు. మీరందరూ కూడా చదువులో ఒక ఉన్నత స్థానానికి చేరాలని కోరుకుంటూ, అదేవిధంగా నేను సార్ ఉన్నాడు, చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, తప్పకుండా మనము అంటే ఫండ్స్ ఎక్కువ తిప్పించే ప్రయత్నం చేయండి. నేను సారుగో ఏదో అంటారు చూడు, ఒకటంటే రెండు అన్నట్లు ఇంకా చాలా కోరికలు ఉన్నాయి, పర్వాలేదు సార్. నేను ఇక్కడ 4 రూమ్లు అవసరం ఉన్నాయని హెడ్ మాస్టర్ గారు చెప్పిండ్రు. డిఓ గారి సహకారంతో నా వంతు కూడా ప్రయత్నం చేస్తా. నా వంతు కూడా మీరు ఒక 2 రూమ్లు ఏ విధంగా నా శాంక్షన్ చేపియండి. 2 రూమ్లు కట్టించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. ఎందుకంటే జీవితంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ గోల్ ఏంటిదంటే, ప్రథమంగా కావాల్సింది ఏ మనిషికైనా కానీ విద్య, వైద్యం, ఇవన్నీ స్కీములు కావాలి. కానీ దీని తర్వాతనే, కానీ వాటికే దురదృష్టం ఏంటిదంటే తెలంగాణలో వాటి మీదనే తక్కువ దృష్టి పెడతా ఉన్నారు, అభివృద్ధి చెందలేదు. సార్ డిఓ గారు అనొచ్చు 500 మంది ఉన్నారు, మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఒక స్కూల్కు పోయినా, ప్రైమరీ స్కూల్ 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే చదువు పెరుగుతుందా? చదువు ప్రభుత్వ పాఠశాలలో మొత్తం ఖతం అవుతా ఉందా? అర్థం కావాలండి. మరి స్టాఫ్ అయితే ఉన్నారు, రిక్రూట్మెంట్స్ అవుతూ ఉన్నాయి, స్ట్రెంత్ పెరగడం లేదు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా కానీ దానికి ఎక్కడ బేసిక్గా మనం ఏం చేయాలో దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. డిఓ గారి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇట్ వెరీ గుడ్ జెంటిల్మెన్. ఆయన గోల్ కూడా అభివృద్ధి చేయాలనే గోల్ ఉంది. ఎందుకంటే ఆయన నిజామాబాద్ వచ్చినప్పుడు నేను కలవడం కూడా జరిగింది సార్కు మేమిద్దరం షేర్ చేసుకున్నాం. సార్ మీ పీరియడ్లో నిజామాబాద్లో గవర్నమెంట్ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ కానీ ప్రైమరీ హై స్కూల్లో
ప్రత్యేకమైన దృష్టి, ప్రత్యేకమైన డెవలప్మెంట్ కావాలని సార్ కూడా నేను కోరడం జరిగింది. వారు కూడా మంచి పాజిటివ్ ఉన్న వ్యక్తి, తన కూడా ఏదో డెవలప్ చేయాలని ఒక సంకల్పం ఉన్న వ్యక్తి కనుక తప్పకుండా వారి ఆధ్వర్యంలో వారికి నేను సహకరిస్తూ తప్పకుండా ఈ హైయెస్ట్ స్ట్రెంతెడ్ స్కూళ్ళు మిగతా దాని తర్వాత ఈ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూళ్ళ మీద కూడా అభివృద్ధి కావాలని నేను నా వంతు సహకారం ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి.
తుంగుటియాల
చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా నీ అమ్మను నేనురా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా నీ అమ్మను నేనురా ఎండవానకు గొడుగును నేనై నీతోటే ఉంటా గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా చక్కని పరిమళాలు వీస్తా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా పిట్టగుళ్ళకు చిటారి కొమ్మన ఊయలలు పేస్తా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా కడుపు గాలేటి బాటసారులకు కాయలనందిస్తా కడుపు గాలేటి బాటసారులకు కాయలనందిస్తా కంటి నిద్రకు పక్కమిస్తే చల్లగా దీవిస్తా మిమ్ముల చల్లగా దీవిస్తా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా చెరువు కుంటలు దండిగ నింపి పంటలు పండిస్తా చెరువు కుంటలు దండిగ నింపి పంటలు పండిస్తా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా పండగ పూటన పచ్చ తోరణపు మావిడాకునైతా మీ ఇంటి మావిడాకునైతా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా నీతిని మరిచి మొదటికి నరికి సంపద గూల్చకురా మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చే
అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంత బయట అనుపని రంగంతా అననే అనబంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆకలైతుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా సదరాలా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. నీ గాజుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని నీశమా అంచనాల కందుమా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని భవిష్యత్తుని త్యాగం